ఈ హిస్టరీ అడుగుతారు, యువర్ హెల్త్ హిస్టరీ ఫైల్ తీసుకురండి, బికాస్ ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. బికాస్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్, యూ నో వేర్ టు గో. అంతే. నేను అదే చెప్తున్నాను, దట్ వెన్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్, మీ కాన్ఫిడెన్స్, మీరు ఎటు వెళ్ళాలి, మీ దారి, అవన్నీ కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తాయి. ఫాగిష్నెస్ ఉండదు. సో ఫర్ మీ దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. బికాజ్ నాకు తెలుసు నా హిస్టరీ గురించి. ఇప్పుడు ఇంకా చాలా హిస్టరీ అనేది సముద్రం అండి, చాలా తెలుసుకోవాలి ఇంకా. సో ఇలాగే గూడూరు నారాయణ రెడ్డి గారు, సత్యనారాయణ గారు సినిమాలు ఇలాగే తీస్తూ ఉంటే బాగుంటుంది. అందులో నన్ను కూడా ఉంటే నేను చాలా ఆనందిస్తాను. బికాజ్ నా జన్మ ధన్యం అవుతుంది. మనందరికీ ఒక పర్పస్ అనేది ఉంటుంది, వై వి ఆర్ అనేది. సో నేను నెమ్మదిగా తెలుసుకుంటున్నాను. ఎక్ జరియా అంటారు కదా, ఒక ఏమంటారు, సారీ, జరియా మార్గం, ఒక యా వన్ మీడియం. యా we all are, we have to pass our paths one day or the other, and if we all are towards one destination, it will be very peaceful and very meaningful. So నాకు డెఫినెట్గా రజాకార్ గురించి తెలుసుకున్నప్పుడు, నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఒక పాటలో ఉన్నాను, పాట తర్వాత ఒక సీన్లో. నేను చెప్పొచ్చా ఆ సీన్ ఏదో? వద్దా? ఓకే. సో అంటే ఏ మన హిస్టరీలో దేని గురించి అనేది కూడా థియేటర్లోనే చూద్దామా? బైరన్పల్లి ఇన్సిడెంట్. అందులో నేను చాలా, అంటే తెలంగాణలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ బిలాంగ్ అయిన వాళ్ళకి డెఫినెట్గా ఆ ఇన్సిడెంట్ వాళ్ళు గగ్గురు పుడుస్తుంది. ఎవ్రీబడి ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఆ ఇన్సిడెంట్ అంతవరకే ఉన్నాను నేను. ఇట్స్ అన్ ఎపిసోడ్. రజాకార్ల అకృత్యాలు అన్నీ చూపించారు, మనకు తెలియాలి. ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. నేను ఫస్ట్ నా పాట రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను, ఎవరెవరి గురించో చదువుతున్నావు, నా మెమరీ వేస్ట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి చదివి. ఐ మీన్ వీ ఆల్ హ్యావ్ సర్టన్ చిప్, ఇంతే ఉంటుంది కదా దాని మెమరీలో. వై డిడ్ ఐ రీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వై నాట్ నౌ? నాకు అర్థం కావట్లేదు, బుక్స్లో ఎందుకు లేవండి ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి? మన హిస్టరీ గురించి ఎందుకు లేదు? నాకు చాలా పేర్లు కొత్తగా సార్ నాకు నరేట్ చేస్తుంటే, అవునా, ఓహో, ఆహా, ఐఎమ్ లైక్, ఐ ఫీల్ ఏంటి ఐ విల్ టర్న్ 39 దిస్ May 15th. ఇన్ని ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి నావి. ఇఫ్ ఐ హ్యాడ్ దిస్ నాలెడ్జ్ బిఫోర్, మై పర్పస్ వుడ్ బీ డిఫరెంట్, యునో. సో ఐ థింక్ మీరే చూసుంటారు చేంజ్ నాలో. ఇట్స్ ఆబ్వియస్. థ్యాంక్ యూ. హాయ్ సురేష్ గారు, నాతోటే మాట్లాడతారా? ఎలా ఉన్నారు? చెప్పండి. నిజంగా ఇంతకుముందు వచ్చిన ప్రెస్ మీట్లకి అనసూయ వేరు, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అనసూయ వేరుగా కనిపించేసింది మనందరికీ. కొన్ని క్యారెక్టర్, కొన్ని సినిమాలు మనం మనీ కోసం చేస్తాం, కొన్ని మనసుకు నచ్చి చేస్తాం, కొన్ని క్రేజ్గా చేస్తాం. సో మీకు మనసుకు నచ్చి చేసారని ఈ సినిమా అర్థమైపోతుంది. సో ఈ కథ చెప్పినప్పుడు కానీ, మీ క్యారెక్టరేషన్ గురించి కానీ, అంతకుముందు అనసూయ కూడా చాలా పాటలు వేరే రకంగా చూస్తాం. సో ఈ రకంగా దీనికి మీరు ఎలాంటి కేర్ తీసుకుని చేశారండి? నేను మారలేదు, ఇవాల్వ్ అయ్యాను. మార్పు వేరు, ఎవల్యూషన్ వేరు. సో ఈ సినిమాతో నేను ఇవాల్వ్ అయ్యాను డెఫినెట్గా. ఇంతకు ముందు కూడా ఐఎమ్ అన్ ఎంటర్టైనర్. ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి కథలు వస్తే, ఇలాంటి ధైర్యం ఉంటే, ఇలాంటి పాత్రలు రాస్తే వస్తే ఆ బరువు వేరే ఉంటుంది, నా అదృష్టం ఇంకోలా ఉంటుంది. అది నేను తీసుకునే అంత బుద్ధి నాకు ఉండాలి, ఆ భగవంతుడు ఇస్తున్నాడు, ఆ కనెక్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ అది ఇప్పుడు ఏంటి, దాస్ గారు ఉన్నందుకు నేను ఏదో స్పిరిచువల్గా మాట్లాడలేదు. చాలామందికి తెలుసు ఐఎమ్ ఆల్వేస్ వెరీ కనెక్టెడ్. సో యూ విల్ సీ, అలాంటి పాటలు చూస్తారు తప్పకుండా. యాజ్ అన్ ఎంటర్టైనర్ నేను చేస్తాను. బట్ ఈ సినిమా అనేది అంటే ప్రతి పాత్ర నాకు నచ్చే, కనెక్ట్ అయ్యి చేస్తాను. కానీ ఈ సినిమా ఇట్స్ ఎలా చెప్పాలి నేను, ఇది జరిగింది, ఇది ఎలా చెప్పాలి సార్? భయ్యా, అనసూయ గారు మనకి సాక్షిలో పనిచేసిన దగ్గర నుంచి, ఆ తర్వాత జబర్దస్త్, ఆ తర్వాత యాంకర్, ఆ తర్వాత మీరన్న మీ దృష్టిలో ఉన్న రోల్స్గా మనకు తెలుసు. కానీ అనసూయ గారికి నేను మీడియాకి తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, భూదానోద్యమం ఎక్కడ జరిగిందో ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డ అనసూయ. భూదాన్ పోచంపల్లిలో. అనసూయ గారి తాతల ఇల్లు 100 గడపల ఇల్లు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇల్లు ఎవరిదంటే అది అనసూయ గారి తాతల ఇల్లు.
ఆ 100 గడపల ఇంట్లో వేల మందికి భోజనం పెట్టిన ఇల్లు ఆ ఇల్లు. భూదానోద్యమంలో పాలు పంచుకున్న చాలా ఉద్యమకారులను నిలబెట్టిన ఇల్లు ఆ ఇల్లు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకున్న చాలామంది పోరాట యోధులకి అన్నం పెట్టి ధైర్యం ఇచ్చిన ఇల్లు ఆ ఇల్లు. అంత గొప్ప రక్తంలో పుట్టిన అనసూయ రక్తంలో మనం అనుకున్న ఎంటర్టైన్మెంటే కాదు, ఆ ఆవేశం, ఆ పోరాటం ఉంటాయి. కాబట్టే నాకు తెలిసిన నా ఆడబిడ్డ అనసూయని ఆ దృష్టితోనే చూశా. నేను మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ గురించి అనసూయనే అంతే అనుకున్న తర్వాత మీకు తెలుసో లేదో చాలా నేను కామెంట్స్ చదివే తర్వాత మీ మీద గౌరవం పెరిగింది మేడం, ఇలాంటి కామెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఈటీవీ CEO బాపినేడు గారు మార్నింగ్ ఆయన ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి ఛానల్కి వెళ్ళేటప్పుడు ఎవరితోనైనా ఫోన్లో చాలాసేపు మాట్లాడతారు. 1 hour జర్నీ ఉంటుంది కాబట్టి నందినగర్ నుంచి ఫిలిం సిటీకి 1 hour మార్నింగ్ కారెక్కగానే ఫోన్ చేసి ఆ సాంగ్ చూసి, ఏటగారు అనసూయ గారి మీద గౌరవం ఇంకా రెట్టింపు అయిందండి, ప్రొఫెషనల్గా అమ్మాయి మీద నాకు గౌరవం ఉంది కానీ ఈ పాట చూసి నాకు రెట్టింపు అయిందండి అని స్టార్ట్ చేశారు. ఫిలిం సిటీ వెళ్ళేంత వరకు సరే నా రూమ్లోకి వచ్చాను మళ్ళీ కలుద్దాం అనేంత వరకు అనసూయ గారి గురించి, ఆ పాట గురించి, పెర్ఫార్మెన్స్ గురించి, విషయం ఏంటంటే ఆవిడ వేసుకున్న కట్టు బొట్టు అన్నీ కూడా అందులో క్వశ్చన్స్ కూడా కొన్ని వేశారు. అప్పుడు అంత నగలుండేదా అది ఉండేదా అలాంటి క్వశ్చన్స్ కూడా వేశారు. దానికి నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. అవన్నీ అంటే చూడండి, నేనేమంటానంటే భయ్య, మన బ్లడ్లో, మన తాత ముత్తాల బ్లడ్లో, మన పూర్వీకుల బ్లడ్లో ఉన్నది ఆటోమేటిక్గా అది బయటపడుతుంది. దానికి ఒక టైం రావాలి. అనసూయ గారికి ఇప్పుడు టైం వచ్చింది, ఈ పాట ద్వారా టైం వచ్చింది. కాబట్టి అది భయ్య మీ క్వశ్చన్కి ఆవిడ ఆన్సర్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు. సారీ, మీ ప్రశ్న చాలా బాగుంది. అన్ని పాత్రలు జేబు సాటిస్ఫాక్షన్ కోసమే కాదు, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్, అలాంటిదే ఇదంతా. థ్యాంక్ యూ అమ్మా, అంతే కదా. ఒక క్లారిటీ, అది 101 దర్వాజాల ఇల్లు మా తాతగారి చెల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి, అంటే బ్లడ్ ఆఫ్ కోర్స్, బట్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి ప్లీజ్. మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు ఏమిటే అని. మామూలుగా అనసూయ ఎవరు ఏ కామెంట్ చేసినా చిటికలో ఏకిపారేసే అనసూయ, ఇది రిలీజ్ తర్వాత చాలా కామెంట్స్ మీకు రావచ్చు, వస్తాయి కూడా. సో ఆటకి ఎలాగ అప్పుడు 35 ఉన్నాయి, ఇప్పుడు 39 వచ్చాయి, ఏదో ఒక అర్థం ఉండాలి కదా. ఏకి పారేయడం ఉంటుంది కానీ తరీకా బదిలేగా, దట్స్ ఆల్. సత్యనారాయణ గారు, మామూలుగా రజాకారులు వికృత్యాలుగా బలి అయిపోయి చాలామంది కుటుంబాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళని మీరు, వాళ్ళ వారసులు మీరు వాళ్ళకి పర్సనల్గా కలిసి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకుని ఈ మూవీలో పెట్టడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనుకోవచ్చు. అవునన్నయ్య, నేను మామూలుగా వాళ్ళ మధ్యలో పుట్టి పెరిగాను కాబట్టి, ఆ ప్రాంతం మీద పుట్టి పెరిగాను కాబట్టి నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. కొంతమంది ఫైటర్స్తో, ఎక్కడైతే నేను ఒక హీరోగా చూపించానో ఆ హీరోతో నేను ఒక 2 years ఒకే గదిలో ఉండి జర్నీ చేయడం కూడా జరిగింది. ఒక పెద్ద ఆయన పేర్లు చెప్పాను ఇప్పుడు. వాళ్ళ ఫ్యామిలీస్ని, ఇప్పుడు కొందరు చందానగర్లో, ఎల్బీ నగర్లో వాళ్ళ ఫ్యామిలీస్ 60-70 ఏళ్ళ పెద్ద వయసులో ఉన్న ఫ్యామిలీస్, కూతుర్లు కొడుకులు ఉన్నారు. వాళ్ళని కలిశాను. బైరాన్పల్లి వెళ్ళాను, గుండ్రాంపల్లి, ఎవరినైతే ఇక్కడ పెట్టానో వాళ్ళ ఫ్యామిలీతో అందరితో మాట్లాడి నేను చదివింది ఆధారంగా చేసుకొని చేశాను.